సుధాకర్ క్రీస్తులోకి జన్మించి రక్షణ కాలంలో ఆ తల్లిని ఉపయోగించుకొని ఆమె ద్వారా మానవాళికి మీ యొక్క సందేశాలను అందిస్తూ ఉన్నారు. కనపట్నంలో ఆరోగ్య పుణ్యక్షేత్రంలో ఆ తల్లి వెలసి అనేక మంది తేదీన ఆ తల్లి పురస్కరించుకొని మేము చేయబోయేటువంటి ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని జయప్రదం చేసుకోవాలని మా తోటి సహోదరులను గురువులను అందరినీ కూడా ఆహ్వానించుకొని పాత్రికేయుల ద్వారా ఈ సందేశం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఈ కడప జిల్లాలోనే కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. తల్లి ఆరోగ్యమాత యేసు ప్రభువు యొక్క తల్లి ఈ ప్రాంతంలో దర్శనమై అనేక మంది భక్తులను ఆకర్షిస్తూ వారి యొక్క కోరికలను తీరుస్తూ వారందరినీ కూడా మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది ఈ పుణ్యక్షేత్రం దర్శించుకొని ఆ ఆరోగ్యమాత యొక్క దీవెనను పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మా కడప పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు ఈ ఆరోగ్యమాత తిరునాళ్ళ మహోత్సవాన్ని ప్రారంభించడానికి మాకు అనుమతి ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారి యొక్క కార్యాలయం నుంచి ప్రొక్లేనటువంటి కోశాధికారి ఫాదర్ సముద్ర సురేష్ గారు, సెక్రటరీ ఫాదర్ రుద్రాజు గారు, మరో సెక్రటరీ ఫాదర్ బాలశౌరి గారు, మరియు ఈ కడప మేత్రాశ్రమంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధమైనటువంటి సెయింట్ మేరీస్ కెథీడ్రల్ చర్చి యొక్క అధికారులు ఫాదర్ ఈడి మరియన్న గారు, వారి సహాయ గురువులు ఫాదర్ సుధాకర్ గారు, మరియు మన డాన్ బోస్కో అధిపతులైనటువంటి ఫాదర్ జార్జ్ గారు, మా సహాయ గురువులు ఫాదర్ మహేష్ గారు, మా అందరి యొక్క సమక్షంలో ఈరోజు మీ అందరి సమక్షంలోనూ ఆరోగ్యమా తిరునాళ్ళ ఈ గోడ పత్రాలు వాల్ పోస్టర్స్ను విడుదల చేసి ఉన్నాం. ఇది ఎంతో ఆనందదాయకం. ఈ ఆరోగ్యమా తిరునాళ్ళ సెప్టెంబర్ మాసము 8వ తేదీన జరుపుకోబోతూ ఉన్నాం. అనేక మందికి ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నానని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ఈ తిరునాళ్ళ తల్లి మరియమాత యొక్క ప్రాముఖ్యతను, ఏ విధంగా ఆ మరియ తల్లి దర్శనమిచ్చి అనేక మందికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ తన కుమారుడు యేసుకు చింతన నడిపిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క గొప్ప మహోత్సవానికి ఈ పాత్రికేయుల యొక్క మీడియా ద్వారా ఈ సందేశాన్ని మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మా ఆరోగ్యమాత విచారణ ఉన్నటువంటి కమిటీ, తిరునాళ్ళ కమిటీ సభ్యులు, మరిదల సభ్యులు, విన్సెంట్ దెపాల్ సభ్యులు, ఆరోగ్యమాత యూత్ సంఘ పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ పండుగను చేపట్టం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికే పెద్దలందరూ కూడా వారి పనుల్లో నిమగ్నమై ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని బాగా జరపడానికి కృషి చేస్తూ ఉన్నారు. కనుక ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి అనేక విషయాలను తీసుకొని మేము వీటికి సహాయం చేస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ సమయంలో వచ్చి ఈ విషయాలను మీరు పత్రికా మూలంగా అనేక మందికి అందజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో రాబోయేటువంటి సెప్టెంబర్ మాసం 8వ తేదీ జరగబోయేటువంటి 7-8 జరిగేటువంటి పండుగలను జయప్రదం చేయాలని చెప్పి నేను అవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. 29వ తేదీ కర్నూలు పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన గోరంట్ల జోన్నేస్ తండ్రి గారు ఈ యొక్క ప్రారంభ మహోత్సవానికి, పతాకావిష్కరణకు, నవదిన ప్రార్థనలకు రాబోతూ ఉన్నారు. వారు మొట్టమొదటిసారిగా కర్నూలును వదిలిపెట్టి వేరే మేతాసనానికి వస్తూ ఉన్నారు. మేమెంతో ఆనందిస్తూ ఉన్నాం.
మా ఆహ్వానాన్ని మన్నించి మా పీఠాధిపతులైనటువంటి గాలిబాలి తండ్రి గారి యొక్క ఆహ్వానం మేరకు వారు వస్తూ ఉన్నారు కనుక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 29వ తేదీ నుండి ప్రారంభం అయ్యేటువంటి ఈ ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవాలు 7వ తేదీ వరకు కొనసాగుతాయి. 8వ తేదీన గాలిబాలి తండ్రి గారు సమిష్టి దేవపూజా బలి ద్వారా అనేక మంది మేత్రాసన గురువులతో సహా వారు ఈ పండుగ పూజను ప్రారంభించి పండుగ పూజను చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ ఆరోగ్యమాత తిరునాళ నవదిన ప్రార్థనలు దీవపూజా బలులు మేత్రాసనులు అనేక మంది జరుపుతూ దీనికి ఒక అందాన్ని ఆనందాన్ని కలిగిస్తానని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరొక్కసారి మీకందరికీ కూడా పత్రికా మూలంగా అందరినీ ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆరోగ్యమాత తిరునాళ్ళను జయప్రదం చేసి తల్లి ఆరోగ్యం పొందాలని చెప్పి ఆశిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ మరియు తిరునాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా సంధ్యావందనం. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం రాయలసీమలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇక్కడ జరిగేటువంటి నవదిన పూజలు ఎంతో వైభవంగా జరపబడుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా. ఈ సమయంలో మన మేత్రాసన బిషప్ గారైనటువంటి గాలిబాలి తండ్రి గారు ఈ నవదిన ప్రార్థనలన్నీ కూడా సవ్యంగా చక్కగా అర్థవంతంగా జరగాలని ఆయన యొక్క ప్రార్థనలు, ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా దివ్య పూజలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఆయన తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారికి మరియు ఆయన సహాయకులు ఫాదర్ మహేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు బిషప్ గాలిబాలి గారు తెలియజేసి ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి మన పుణ్యక్షేత్ర రెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కడప పట్టణానికి ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఓ గొప్ప వరప్రసాదం. మరియ తల్లి ఆరోగ్యమాతగా ఈ కడప పట్టణంలో వెలసి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఆమె భక్తులను ఆకర్షించుకుంటూ ఈ యొక్క తిరునాళ సెప్టెంబర్ 7-8 తేదీలలో ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్పారు, ఇది మన కడప పట్టణానికే కాదు, రాయలసీమ నుండి ఎంతోమంది భక్తులు ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకుంటూ ఉన్నారు, ఆ తల్లిని ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ తల్లి ద్వారా ఎంతోమంది స్వస్థతను ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఎన్నో అద్భుతాలను వారి యొక్క జీవితాలలో వారు చూస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తిరునాళ ఎంతో గొప్పగా ఘనంగా వైభవంగా జరుగుతూ ఉంది. ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారు, మరి తిరునాళ కమిటీ సభ్యులు, ఆరోగ్యమాత విచారణ, మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు కూడా మీ యొక్క సహకారంతో మీడియా ద్వారా ఈ యొక్క విషయాన్ని బయట ప్రపంచానికి తెలియచేయబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క తిరునాళ ఆరోగ్యమాత తిరునాళ గొప్పగా జరుగుతుందన్నటువంటి నమ్మకం నాకు ఉంటూ ఉంది. మరి తిరునాళ్ళకు ముందు రోజున మా సెయింట్ మేరీస్ కథీడ్రల్ నందు దివ్య పూజా బలి జరిపించబడుతుంది. ఆ తర్వాత తేరు ఊరేగింపు, మరియ తల్లి స్వరూపంతో తేరు ఊరేగింపు మన కడప పట్టణ పురవీధుల గుండా అక్కడి నుంచి తీసుకొని ఈ పుణ్యక్షేత్రానికి రావటం కూడా జరుగుతుంది. నేను ఇది మొట్టమొదటిసారిగా అక్కడ విచారణ గురువులుగా ఉండటం, మరి ఈ యొక్క
తేరు ఊరేగింపు జరపటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఊరేగింపు జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. మా కథీడ్రల్ విచారణ ఉన్నటువంటి విశ్వాసులంతా కూడా పాల్గొనేటట్టు ఈ యొక్క తేరు ఊరేగింపులో మరీ తల్లి ఆరోగ్యమాత స్వరూప ఊరేగింపును జయప్రదం చేయాలని కూడా మేము ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారికి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.